హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వీడియోలో చూసి కరెక్ట్ కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, చాలా చక్కగా కుదురుతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్ తోటి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా మనం యూజ్ చేసే రైస్నే తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని 30 మినిట్స్ నుండి 40 మినిట్స్ వరకు నానపెట్టుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల రాగి సంగటి గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దానికి వేరొక మిక్సింగ్ బౌల్లో రాగి పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ ప్లస్ 3/4 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అంటే టోటల్గా 1/3/4 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. మీరు బయట నుంచి తీసుకునేది అంటే సూపర్ మార్కెట్లో కొనుక్కున్న పౌడర్ అయితే ఒకసారి జల్లించుకొని యాడ్ చేసుకుంటే దాంట్లో ఏమైనా నలకలు ఉన్నా కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 9 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ ప్లస్ 3/4 వరకు మనం రాగి పిండి కూడా తీసుకున్నాం కదా, వీటంతటికి కలిపి 9 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనం గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 40 మినిట్స్ పాటు బాగా నానపెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. రైస్ కానీ రాగి పిండి కానీ కరెక్ట్గా కొలతలు కరెక్ట్గా తీసుకుంటే మనకి 9 గ్లాసెస్ వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అంటే పిండిని తీసుకునేటప్పుడు బాగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి, నిండుగా ఉండేలాగా తీసుకోవాలి. తో క్లోజ్ చేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. రైస్లో ఉన్న వాటర్ బయటికి పొంగు రాకుండా మూత కొంచెం ఓపెన్ చేసుకుంటే మనకి పొంగు రాకుండా ఉంటుంది. రైస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 2 వేళ్లతో ప్రెస్ చేస్తే మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇందులో వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది. అన్నం బాగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. ముందుగా తీసి పెట్టుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోకుండా మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గరిటెతోటి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో కొంచెం వాటర్ తగ్గిపోగానే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. రాగి పిండి కలుపుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చెక్ చేసుకొని వాటర్ కొంచెం అయిపోతుంది అనగా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. రాగి పిండి ఉండలు కట్టకుండా అన్నంతో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనకి అన్నం కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల అన్నం రాగి పిండి రెండూ మిక్స్ అయిపోయి మనకి కరెక్ట్గా రాగి సంగటి ముద్ద ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కడ పిండి అన్నం మిగిలిపోకుండా కంప్లీట్గా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి 2 నిమిషాలు మాత్రమే పక్కన పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత దీన్ని మరొకసారి బాగా ఎక్కడైనా అన్నం మిగిలిపోయి ఉన్నా పిండి మిగిలిపోయి ఉన్నా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దల్ని చుట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేత్తో పట్టుకోలేము కాబట్టి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రౌండ్గా ఉన్న బౌల్లోకి పైన ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. బౌల్ మీద మూతని బోర్లించి టర్న్ చేసుకుంటే మనకి రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చేతిని బాగా తడుపుకొని అంటే కొంచెం వెట్ చేసుకున్న తర్వాత ఈ వేడి మీదనే మనం రాగి సంగటిని ఇలా బాల్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే మనం రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోలేం కాబట్టి ఇలా చేతుని తడుపుకుంటూ చేసుకోవడం వల్ల ఇది డ్రై అయిపోకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చల్లగా అవ్వకముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చేతులకి అంటుకోకుండా కాలకుండా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, చేతులను తడుపుకుంటూ ఇలా రౌండ్ షేప్లోకి చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా మనం రాగి సంగటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. మీకు రాగి సంగటి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకవేళ లూజ్గా అనిపిస్తే మరొక 2-3 నిమిషాల పాటు గ్యాస్ మీదనే ఉంచి కుక్ చేసుకున్నా మనకి గట్టిగా అవుతుంది. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే బాగా కాచిన అంటే వేడిగా ఉన్న వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం లూజ్గా అవుతుంది. మనం కరెక్ట్ కొలతలతో పిండిని కానీ రైస్ని కానీ వాటర్ని కానీ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా సాఫ్ట్గా ఉండే రాగి సంగటిని మనం తయారు చేసుకోవచ్చు. నేను ఈ రాగి సంగటికి చికెన్ గ్రేవీతో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్. ఈ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్పైసీగా ఉండే ఈ చికెన్ గ్రేవీ రాగి సంగటిలోకి చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే
మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఒక లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.